అర్జునమ్మ వేరే పొరపాటు లేకుండా చెప్పు. ఒకవేళ ఈ మాట అబద్ధమైనచో నీ నాలుక గుంజి నడుపుని కత్తుల చేత అని నా మంత్రికి చెప్తాను. అబద్ధము మేము చెప్పేటి వారము కాము. సర్వేశ్వరుని యాన మా పట్టణము ధంతీపురి బంధము. నా పేరు అర్జునమ్మ అంతే తప్ప మేము అబద్ధం ఆడేటి వారము కాము. సరే, ఈ అమ్మాయిని చూస్తుంటే నమ్మబుద్ధిగా అవుతున్నాయి, కానీ ఇంకా పరీక్ష చేస్తాను. ఏదో చూడగా బిత్రి చూస్తున్నారు, మాట తడబడుతున్నది, నమ్మాలా నమ్మద్దా అర్థం కావడం లేదు. సరే, ఇంకో పరీక్ష పెడతాను. అర్జునమ్మ మహారాణి గారు కూర్చోము. ఎక్కడ? ఇక్కడ కూర్చో. మరి నాకేదమ్మా, మీరేమో పెద్దవారు, మేమేమో దాస్యవంతులము, మేము కిందనే కూర్చుంటాము. నేను అలా చూడను. మనది అనగా స్త్రీ మండల రాజ్యము కాబట్టి స్త్రీలంతా సమానులే. కింద కూర్చోవడము నాకు ఇష్టం ఉండదు కాబట్టి కూర్చోము అన్నాడా. సరే, మంత్రమ్మా. అమ్మా, నీ పేరు చెప్పలేదు. నా పేరు భోజుడికి. భోజుడి. నేను ఎక్కడ కూర్చోవాలమ్మా? ఇది ఏమి విచిత్రం అమ్మా. మా అయ్యా మా అవ్వ అట్లా పేరు పెట్టి నేను ముగ్గురికి అన్నా. మంత్రస్వామికి, మా అయ్యకు, మా అవ్వ ముగ్గురు పెట్టిన. నా పేరు భోజుడి అని పెట్టి. అంటే ఈ పేరు ఎక్కడ వినలేదమ్మా. కొత్తగా చేస్తున్నావు. కొత్తగా కొత్తగా. ఓహో, అయితే నీవు ఆ తల్లిలో కూర్చోండి. ఇది కూర్చుంటా, తల్లిలో కూర్చుంటా, వృద్ధుల్లో కూర్చుంటా. చెప్పి కదా అమ్మా. మహారాణి గారు, నీకు ఒక పని చెప్తాను, ఏమనుకోవద్దు సుమి. మేము అనుకోము, చెప్పడవా? వేటాడి చాలా పాదములు గుర్తున్నాడు. నీవు నా పాదములు కొత్తును అది అంటవా? మా అన్నవేశ్వరి నీ దయతో
పాదములు తీసి నా పాదముల పైన వేశావు. నాకు చాలా 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 సంతోషం. నీవు చెప్పిన యాగలోన నేను మెలంగటి దానను. పాదములు నీ పాదములు ఏమి సుఖము మహారాజా ఓ మహారాజా ఏదో మాట వచ్చినది ఓహో అలవాటు ఇక్కడ మహారాజులు లేరు, మహారాజులే పరిపాలన. అంతే అంతే అంతే. సంతోషము ఈ సమయంలో నా ఏ వరము కావాలన్నా నేను ఇస్తాను, కోరుకోండి. నీకు ఏ బహుమానం కావాలన్నా ఇస్తాను. అమ్మా మానవేశ్వరి మీదయలో నీవు కోరుకున్న వరము తప్పగా ఇస్తాను. నేను కోరుకున్నదంటే ఏం కోరుకోవాలంటే ఏం కోరుకుంటా? ఏది బహుమానము కావాలి. ఓహో, నాది బహుమతి కావాలా? బహుమానము బహుమానమా బహుమతి అమ్మా? ఇదేమి వాక్యము? నీకు బహుమతి ఇస్తానన్నా కానీ బహుమానం ఏమిటి? అమ్మ ధనకనక వస్తు వాహనములో నేను ఏది కోరుతలేదు కానీ నీ మానము కావాలి. అదే నాకు చాలును. ఎంత మాట చక్కగా మాట్లాడాము. నాకు చెత్త పురుగు వచ్చి పురుగు బాగా ముదిరింది. ముదిరిన పురుగు వచ్చి అది అవుతుంది, అందుకే ఇట్లా అంటుందా? సరే సరే. మరి ఇది ఒక్క పరీక్ష చేసినాను. ఇందులో కూడా చాలా చక్కగా నాకు సేవ చేసినాను. మరి ఇంకొక పరీక్ష చేస్తే నెగ్గుతారా? నెగ్గరా చూద్దాం. అర్జునమ్మ, నాకు ఈ వనమంతా నేను వేటలాడి నా మేనెల చాలా డచ్చిపోయినాయి. నా మహామంత్రి ఏమో జలంలోకి పోయి ఇంకా రాలేదు. మరి ఈ పక్కనే ఒక కొలను ఉన్నది. ఆ కొలనులోన మనం స్నానం చేద్దామా? కాదు, మరి మృగమును కొట్టి నీ మేనంత డస్సిపోయింది కాబట్టి నిద్ర రావాలంటే చక్కని కథ విన్నవించవాలి. ఇది మంచిగా గుర్తు చేశావు. సరే, ఇది నేను కాస్త నిద్రపోతాను. మంచి కథ విన్నవించము. సరే మహారాణి గారు, ఇట్లా దగ్గరికి రా. కాదు
ఇట్లా ఎదురుగా ఉండాలి మనం. చెప్పండి. మంచి కథ. మంచి కథ దగ్గర జరగాలమ్మా. ఇంకా దగ్గరికి దగ్గర రావాలి. బాగుంటుందా? ఓ అమ్మా సెప్టిక్ అవుతుంది సెప్టిక్ అవుతుంది సెప్టిక్ అవుతుంది అంటారు అంతే. ఆ కథ ఏమిటి? మరి నేను శాస్త్రము చెప్పిన కొద్ది నువ్వు అనాలి. మరి నువ్వు అనకపోతే నేను కూడా నిద్రపోతా. అంతే. సరే సరే సరే. మహారాణి గారు అనగనగనగనగనగా ఒక మహారాజు. ఆ మహారాజు గారు ఢిల్లీ యస్త్రాపురి పట్టణము ఏలేటి వాళ్ళు. ఆ ఢిల్లీ యస్త్రాపురి పట్టణము ఏలే మహాప్రభు అయిన ఎవరంటే పాండు మహారాజు. ఆ పాండు మహారాజుకు 2 భార్యలు, కుంతి, మాద్రి. ఆ కుంతిదేవికి పుట్టినటువంటి వారు ఎవరంటే యమధర్మరాజు వరప్రసాదమున ద్రవించేవాడు పెద్దవాడు ధర్మనందనుడు. తర్వాత 2వ వాడు వాయుదేవుని వరప్రసాదమున ద్రవించేవాడు భీమసేనుడు. తర్వాత 3వ వాడు ఇంద్రుడి వరము చేత జన్మించబడి వాడు అర్జునుడు. మరి 4వ వారు అశ్విని దేవతి సంతతి వాళ్ళు నకులుడు, సహదేవుడు. కలిసి వారు పంచ పాండవులు 5గురు. మరి ఈ అర్జునుడికి అతన్ని వర్ణింపాలంటే ఈ భూలోకముల వనితలకు భూలోక మదనుడే. అర్జున, పాల్గొన, శ్వేతవాహన, బిభత్సు, సవ్యసాచి, ధనంజయ, కిరీటి దశనామంబుల చేత పురుగు ఎక్కుతుందమ్మ మీదికి. దశనామంబుల చేత పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి వాడమ్మ. నీకు దూరం ఉండి కథ చెప్పు. అతని వృత్తాంతం అంటే గడియ లోపల కాలకంధరుని ఓడించి కాలకంధరులను వధించి వాడు అర్జునుడు. ఆ తర్వాత ఆ అర్జునకు పురోచి, చిత్రాంగద, నాగకన్య, ప్రమీల, సుభద్ర, ద్రౌపది ఈ 7గురులను పెళ్లి చేసుకున్నటువంటి వాడు అతడు. భూలోకములో అతన్ని వర్ణించాలంటే అతడు భూలోక మదనుడు. ఆ వనితలకు ఎటువంటి కఠినాత్మురాలైన వనితలకు కానీ అతన్ని చూస్తేనే అతని వశములో చేరిపోతారు. నేను స్త్రీల కథ చెప్పమన్నాను కానీ ఈ పురుషుల కథ నిన్ను విరమించమన్నానా? నీవే చెప్పమంటే వెళ్తాను. నాకు నచ్చలేదు. పురుషుల కథ నాకు నచ్చదు. స్త్రీల కథ విన్నవించమన్నాను కానీ ఈ పురుషుల కథ నాకు చెప్పడం లేదు. చాలా పొరపాటు. మరి ఏం చేస్తామమ్మా? నాకు మేలిలో చాలా నచ్చిపోయినది. ఇసుక దిండ్ల పైన పడుకున్నామా? ఇసుక దిండ్ల పైన పడుకోకుండా మనం ఆ పక్కనే కొరలు ఉన్నది. ఆ కొరలోన మనం స్నానం చేద్దాం. అయితే బద్దలు అయితే నదికి వెళ్ళి స్నానం చేస్తామంటే ఓ రాజా, నువ్వు పోయి స్నానం చేసినావు అనుకో, నీ బాక్స్ బద్దలు చేస్తుంది. ఏకాదిష్ట గరిష్ఠతోటి ఉన్నటువంటి వారు అవుతుంది. ఎట్లు తప్పించుకోవాలి మరి? ఎట్లా తప్పించుకోవడం? మీ బావుడిగా కృష్ణ అనుకున్నావు. ఈ దండం చేస్తే మంచిదమ్మా. దానికి ఏదైనా ఉపాయం ఉందా? అర్జునమ్మా ఇలా రమ్ము 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 మన వస్త్రాలన్నీ విప్పదీసి ఈ పరికి చెట్లో లేచి మనం ఈ కొడలో దొరికి ఈత కొడదాం. అవును. ఓ మంత్రమ్మ మంత్రమ్మ మందకిచ్చినదా? గుడ్లు వస్తున్నామా లోపల? గుడ్ల మీద వదిలినా? గుడ్ల మీద వదిలిన. ముక్కుతో దింపుతున్నావా? అలా కాకుండా
ఇదిగో చూడు మీ జలములు ఎంత చక్కగా ఇక్కడేనా? ఉన్నాయి. కోలేదు. అక్కడ దుంకి స్నానం చేయాలి మనం. వామ్మో. మరి అలా గుట్టయమ్మా, మరి నీళ్ళకట్ట. నీవైతే ఈ గడ్డ నుంచి అక్కడ సూరుకుతాలి. గుత్తం కాదు, అలా నీళ్ళకట్ట ఉండేవా, నీళ్ళకట్ట. నీరు కట్టి ఉన్నా పర్వాలేదు. గారు అలివేది నిలవగలిరా. నీతోటి నేను వచ్చి గంగలో మనము స్నానము చేస్తామని నువ్వు మాట్లాడుతున్నావు. స్నానము చేసిన తర్వాత కట్టుకుందామంటే నాకు మారు వస్త్రము లేదు. ఏకా వస్త్రము చేతనే వచ్చాను. నీకు మారు వస్త్రములు ఎదురుపడుతున్నావా? అవును. మారు వస్త్రము లేకపోతే నా రథంలో నా 1000 చీరలు ఉన్నాయి. నీ ఇష్టం ఉన్న చీర కట్టు. ఆహా, మంది వస్త్రాలు కట్టుకుంటే నాకు మంచి వస్తారు. నా చీర నాకే కావాలి. ఆ? అయితే నా మాట వినవా? వింటానమ్మా. వినాలి కదా. మరి నీవు స్నానం చేయాలి కదా. నీవు ఏ పని చెప్పమంటే ఆ పని జిట్టగా చేస్తాను. కట్టి పుట్టడు ఎటువైనమ్మా, ఎటువై? ఎక్కడ పోయే పగల చేనా వాడు ఎవరో కైపెట్టము. వాడు ఎవడో కతికిదే కాయను పోయా పడుకోడు నా జయజయమా ఎందు పోయా పడుకోడు. వాడు ఎక్కడ ఉన్నాడు కానీ వాడు మాయ వేషమున మన సైన్యంలో చచ్చినాడు. వాడు ఎవడు కావచ్చును. వాడిని పట్టి బంధించండి. కారణం పంచభూతములకు చెక్కు చెక్కు వెళ్తున్నారు వాడిని. అవునమ్మా, ఎక్కడ పోయింది? ఎక్కడ వాడు వాడు పని చూసినంతల వాడు భయమైపోయాడు. సరే వాడు ఎక్కడ ఉన్నా పట్టి బంధించుకొని నా వద్దకు రండి. ఇంత సైన్యం అంత ఆడవారే ఉన్నారు. లేక ఆ సైన్యంలో వాడు ఎలా దూరాడు ఇక్కడికి? ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడో తెలియదు. ఆ. వాడు పురుషుడే నాకు అనుమానం వచ్చినాది. ఆ. ఎక్కడ ఉన్న వాడిని పట్టి బంధించండి. లేక ఉండినా దీనికి చిరచ్ఛేదం చేస్తాను. అమ్మా మహారాజు గారు ఇక్కడ కూర్చోడు. ఎక్కడ పోయిండు? ఆ పొట్టి మార్గం. అమ్మా, ఇక్కడ దొరికిందా? శ్రీ మనోహర ఏమానందము మనోహర
స్త్రీయే, పురుషుడు కాదు. ఆడవేషము కట్టుకొని అక్కడికి వెళ్ళాను బావా. పోయిన తర్వాత బావా మృగములను గావించాలి. మృగములను ధ్వంసము చేసిన తర్వాత ఆ పగడ సీరకు పని చెప్పాలి, ఇక్కడ ఉదయ సీరకు పని చెప్పాలి. ఎవరి పనులకు వారిని సాగదోలాలి. చివరకు ఆ అల్లిరాని నేనే ఉన్నక్కడ. ఇరువురు మీరు ఉన్నారు. ఇద్దరం ఉన్నాం బావా. ఉండగానే నన్ను పిలిచాలి. పిలిస్తే చాలా భయమగుతున్నది. దాని అందము, దాని చందము చూస్తుంటే నా గంధమే పరవశమందుతుంది. కానీ లోపల భయమగుతున్నది. భయం ఉన్నది. భయం ఉన్నది. భయం వల్ల పిల్లట్లా బాగా గుడ్డి పెట్టినారు. మీదనేమో భ్రమిస్తున్నా, లోపల భయమగుతున్నది. అంటే ఇరువురము అక్కడ కొడుతున్నాము. రా, నీ పేరు ఏమని అడిగాలి. అంటే ఎవరి పేరు చెప్పాలి నేను అని నా పేరే చెప్పాను. అర్జునమ్మ అని చెప్పాను, పేరు పెట్టాను. తర్వాత మీ పట్టణము అంటే మా ఢిల్లీ అస్లాపురి పట్టణమే చెప్పాను. తర్వాత ఏం చేశానంటే సంతోషమే కానీ నాకు ఒక చక్కటి కథ వినని చెప్పాను. తర్వాత నా పాదములు గురుతున్నాయి, మృగములు కొట్టి నా మూత తచ్చిపోయి దాన్ని కాలదీసి నా పాదాల మీద పెట్టింది. దాని పాదాలు తీసి నా పాదం పైన మోపాడు బావా. మోపింది. నువ్వు పోయినావా? ఓ పోయినా. ఏం చేసినావు? అక్కడ జరిగి చెప్పు బావ చెప్పదా? నేను షార్ట్ కట్ కొట్టుకుంటున్నాను. అట్టనా? సరే. విన్నాడు అది. అదే పాదాలు తీసి నా పైన వేసింది బావా. ఆహా, ఏమి సుఖము బావా. సుఖము ఏం సుఖము. సుఖము మీకు అనిపించా? చాలా సుఖం. సంతోషమేనా? సంతోషం. మరి ఎప్పుడంటే మహారాజా పాదాలు చేసాం మీద మీరేసి కాలం వచ్చా మొక్కలే పాదాలు పైన వేసిన అమ్మగారు. కానీ కుదురుతలేదు బావా. ఇది పాదాలు పైన వేసిండు. ఒత్తుకుంటా పాదాలు ఒత్తుమన్నది బావా. వాయిదగాడు పాదాలు ఒత్తుకుంటా పాదాలు మొక్కాడు. ఇప్పుడే బయట పెడుతున్నా. దివ్యాంటిగా చెప్పాలి. చెప్పదా? చెవులు జంగుమన్నది. చెప్పదా మరి అప్పటి మాట చెప్పక మానవా. మాన సరే గట్టి ఉన్నాయన. అయితే పాదాలు నా పైన వేస్తే పాదాలు వచ్చిన బావ. ఏదో ఇట్లా మీదనే ఏమి చేయలేవు కానీ గట్టి వస్తలే. అన్ని దాన్ని పొందాలో చూసావు కదా. బుద్ధి తీర చూశారు బావా. చూడగానే చివరికి ఏమిటంటే అర్జునమ్మ నిద్ర వచ్చేటట్టుగా చక్కటి కథ చెప్పింది రాష్ట్రం. అంటే ఏ కథ చెప్పాలి? మా అన్నదమ్ముల ముచ్చట చెప్పినాం. తర్వాత నా ముచ్చట పొగత పెద్దగా చెప్పిన పులోచి, చిత్రాంగద, నాగకన్య, ప్రమీల, అర్జున, ద్రౌపది, నా భార్యల పేరు చెప్పాను. మీకు 8 భార్యలు ఉంటే నాకు ఉండాలి. ఇవి అల్లిరాన్ చేసుకుంటే నాకు కూడా 8 అవుతుంది. నీతోంది ఇక్కడికి 7 భార్యలు అయ్యారు బావా. దీని కూడింటే 8 అవుతారు బావా. నా 7 భార్యల పేరు చెప్పాను, నా పట్టణము చెప్పాను, నా పేరు చెప్పాను. అంటే నేను స్త్రీల కథ చెప్పమన్నా పురుషుల కథ చెప్పమని చెప్తాను. కోపం చేసింది బావా. చేసింది. ఇక చాలా భయము చెందాలి. ఇక నాకు చెందగానే ఏం చేసిందంటే అర్జునమ్మ ఇట్లా కాదు, ఈ ఎండాకాలం మబ్బు పోవాలంటే అక్కడ కొరడు ఉన్నది. ఆ కొరడులో మనం ఇరువులో కూడి స్నానం చేస్తామని చెప్పింది. ఇక చూసుకో జల్లు మటున్నా పానం. అమ్మగారు స్నానము చేస్తామంటే నాకు మారు వస్త్రము లేదని చెప్పిన. కట్టిన పుట్టప్ప విడవమ్మ అన్నది. అంటే నా కొంగు బట్టి గుంజింది బావా. గుంజినప్పుడే అగుపడ్డా అంతా దుమ్మెగా నేను అర్జునా నీవు భయపడకు. ఓయ్ అర్జునా చేతవాహన
ఇక మనం వెళదామురా. ఎట్లా ఆ ముచ్చడిగా ధనంతకు నీ తరము కాదు దాని కోడి ఉండాలంటే అంటున్నావు నువ్వు. బ్రహ్మాదిరే కాదు ఆ. ఏ త్రిమూర్తులు ఏకమైన ఓ భావ భావలో ఒకటులాడు మరొకటులా. భావలో నీ వరలో ఎన్ని ఎదురైనా సరే కానీ ఆ సుందరాంగిని మాత్రం నేను విడవను. కరలో మీద తప్పను, పనికి భంకరు, ముందేసిన పాదము మేము వెనుకకు తీసేది వారము కావు బావ. నా మనసు పోయింది దానిపై, అది నాకు కావాలి. దాని కూడి ఉండాలి. ఆ పావనాంగి నాకు చిక్కటి ఒక్క త్రోవ ఆలోచింప చేయాలి. ఏ ఆలోచన చేసినా మాట విడిచిపెట్టు. ఇక చాలు చూసినవు అర్జున. నీవు నా మాట వింటే ఆహా ఎన్ని చెప్పిన వినవు నీవేనా, చెడిపోయేవా. ఎన్ని చెప్పిన వినవు దెబ్బల పడి సెలవు పడతావు, తెల్లరైతావు. నా మాట విని మనం వెళదామురా. వచ్చింది మనము ఏమంటివి ఇప్పుడు మాట? అన్నదమ్మురా, ఆను పిల్లల వాసి నీవు తెల్లరైతావు. నేను చెప్పిన మాట విని గట్టగానే బావా గొల్లైనే నా అన్నదమ్ముడు పోని, నా పెళ్ళాలు కూడా వాసిపోని, నా కొడుకులకు వాసిపోతా, నా బంధువులకు వాసిపోతా, నా మిత్రులకు వాసిపోతా, అందరికి వాసిపోయి దాన్ని మాత్రం పెళ్లి చేసుకుంటా బావా. ఎందుకు మరి అంత బాధ ఎందుకు వచ్చింది? నష్టపోతావు. దాని కూడలు ఈ జన్మ ముఖ్యందుకు లేకెందుకు బావా. ఆహా అది దాని కాల తీసి నా పాదం పైన వేస్తే